నాటుకోడి పిల్లలతో దేశీ కోళ్లు పెంపకాన్ని ప్రారంభించడం ఒక తెలివైన నిర్ణయం కావచ్చు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో. ఎందుకంటే ఇది తక్కువ పెట్టుబడి, స్థిరమైన డిమాండ్ మరియు స్థిరత్వం మధ్య సమతుల్యాన్ని కలిగి ఉంటుంది. ఈ వీడియోలో నాటుకోడి పిల్లలతో దేశీ కోళ్ల ఫారం ప్రారంభించడం ఎందుకు స్మార్ట్ చాయిస్ అవుతుందో వివరంగా తెలుసుకుందాం. నాటుకోడి పిల్లలతో ప్రారంభించడంలో ఉన్న అనుకూలతలు: 1. తక్కువ ప్రారంభ పెట్టుబడి. నాటుకోడి పిల్లలు కొనడం కోళ్లను కొనడం కంటే చాలా తక్కువ ఖర్చు అవుతుంది. ఈ కారణంగా చిన్న రైతులు తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు, తద్వారా రిస్క్ తగ్గించి వ్యాపారాన్ని అడుగడుగునా విస్తరించవచ్చు. 2. మంచి అనుకూలత మరియు జీవనశక్తి. దేశీ జాతి కోళ్లు స్థానిక పరిస్థితులకు సహజంగా అనుకూలిస్తాయి. అవి చాలా బలమైనవి మరియు స్థానిక వాతావరణానికి అనుగుణంగా తయారవుతాయి. పిల్లలతో పెంచితే వాటికి సమయం గడిచే కొద్దీ బలమైన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఆరోగ్య సమస్యలు మరియు రోగాలకు తక్కువ మందుల అవసరం పడుతుంది. 3. దేశీ కోళ్లకు ఉన్న మార్కెట్ డిమాండ్. దేశీ కోళ్లకు ఉన్న డిమాండ్ నిరంతరంగా ఉంటుంది, వాటి ప్రత్యేక రుచి, నాణ్యత మరియు సేంద్రియ శైలి కారణంగా. ఇది సహజంగా పెంచినట్లయితే మంచి లాభాలు తీసుకోగలుగుతారు. 4. పూర్తి నియంత్రణ. నాటుకోడి పిల్లలతో ప్రారంభించడం ద్వారా మీరు ఆహార నాణ్యతపై పూర్తి నియంత్రణ కలిగి ఉంటారు. అలాగే ఆర్గానిక్ మరియు ఫ్రీ రేంజ్ పద్ధతులను అనుసరించవచ్చు, తద్వారా ప్రీమియం ఉత్పత్తిని అందించడంలో సహాయం చేస్తుంది. 5. పెట్టలను పెంచడం మరియు స్థిరత్వం. మీ వద్ద మంచి సంఖ్యలో పెట్టలను మరియు కనీసం ఒక పుంజును నిర్వహించడం ద్వారా మీరు కోడి పిల్లలు కొనుగోలు చేయవలసిన అవసరాన్ని తొలగించుకోవచ్చు. ఒక స్వయం సంపూర్ణ ఫారంను నిర్మించవచ్చు. 6. తక్కువ నిర్వహణ. వాణిజ్య కోళ్లతో పోలిస్తే ఈ కోళ్లకు ఎక్కువ శ్రద్ధ అవసరం లేదు. వాటి సహజ ఆహారం పొందగల సామర్థ్యం ఆహార ఖర్చులను తగ్గించి సంరక్షణ అవసరాలను కూడా తగ్గిస్తుంది. ఇప్పుడు నాటుకోడి పిల్లలతో ప్రారంభించేటప్పుడు ఎదురయ్యే కొన్ని సవాళ్లు చూద్దాం. 1. నెమ్మదిగా వృద్ధి. ఈ కోళ్లకు మార్కెట్ పరిమాణానికి చేరడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీంతో ఎక్కువ సమయం వేచి ఉండాల్సి ఉంటుంది, కాబట్టి ఓర్పు అవసరం. 2. ప్రారంభ శ్రద్ధ. పిల్లలతో ప్రారంభించడంలో కొంత శ్రద్ధ అవసరం ఉంటుంది. ఉదాహరణకు ఉష్ణోగ్రత నియంత్రణ, వ్యాక్సినేషన్లు మరియు ఆరోగ్యకరమైన వృద్ధికి కొంత పర్యవేక్షణ అవసరం. 3. శత్రువుల నుండి రక్షణ. ప్రకృతిలో కోళ్లకు ఉండే శత్రువుల నుండి పిల్లలను, కోళ్లను కాపాడడం కొంత కష్టసాధ్యంగా ఉంటుంది. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభ దశలో ఇది పెద్ద సవాలుగా ఉంటుంది. సంక్షిప్తంగా చెప్పాలంటే నాటుకోడి పిల్లలతో ప్రారంభించడం ఒక బలమైన, తక్కువ ఖర్చు మరియు స్థిరమైన వ్యాపారం కోసం సరైన దారి అవుతుంది. మీరు బలమైన, ఆర్గానిక్, ఆకర్షణ కలిగిన కోళ్లను పెంచి మార్కెట్లో ప్రత్యేకంగా నిలబడవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఆర్వి ఫార్మ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వ్యవసాయ సంబంధిత వీడియోలతో త్వరలో మళ్ళీ కలుస్తాం.